మాధవి గారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి 11 గంటలకు మీ ఇంటికి వస్తాను, ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానంటూ చెప్పారు. ఓకే, ఒకవేళ నువ్వు కానీ రాకపోతే నేనే వస్తాను అంటూ కూడా అరకపూడి గాంధీ ప్రతి సవాల్ చేయడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు అరకపూడిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? అరకపూడితో పాటు అనుచరులు కూడా వస్తూ ఉన్నప్పుడు అనుచరులను కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మరి ఆయన ఇంటి దగ్గర ఎందుకు ఆయన ఆపలేకపోయారు? పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. అరకపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే ముందు నేను వస్తాను అని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అరకపూడి గాంధీ గారి దగ్గర ఎందుకు ఆపలేకపోయారు? అరకపూడి అక్కడికి వెళ్తే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయని తెలుసు, అక్కడ ఘర్షణ వాతావరణం వస్తుంది అని తెలిసినప్పుడు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు అరకపూడి గాంధీ గారు కుక్కట్పల్లి నుంచి కొండపూర్ దాకా వస్తాడు. వచ్చే దగ్గర అనేక కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆయన మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటి ముందరేమో పోలీస్ బందోబస్తు పెట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు పోనీయకుండా. తర్వాత ఆయన మాత్రం పోలీస్ యొక్క లాంఛనాలతోటి తర్వాత ఎస్కార్ట్ తోటి తోలుకొని వస్తారు. పోలీసు తీసుకొచ్చారు, మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేసారు? మరి ప్రయాణం చేయాలి కదా, ఎక్కడో భారీ కాన్వాయ్తో బయలుదేరి వస్తుంది. ఈ స్కోలింగ్ పోలీసులు చూస్తలేరా? పోలీసులు కనిపిస్తలేరా? కళ్ళు పోయినా ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీకు అదంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం చెందినట్టే కదా. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, తర్వాత దోపిడీలు జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, పట్టపగలే జరుగుతున్నాయి కదా. సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం? అది పోలీసు ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయారు అనేది ప్రశ్న. ఎమ్మెల్యేని కాపాడలేకపోతా ఉన్నావు, ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే వాళ్ళ ఇంటి మీదకి పోవడం జరిగింది తప్ప అరకపూడి గాంధీ ఇంటి నుంచి బయలుదేరని తప్పు. అది మీ ఒపీనియన్ కూడా తప్పండి. అరకపూడి గాంధీ ఇంటి దగ్గర ఎట్లాగైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో మధ్య నుంచి వెళ్ళలేదు. ప్రజాపాలన అందరికీ అవకాశం సమానంగా ఎంతో మంది మాధవి గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. నరేష్ గారు